నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్. వాటర్ ఇప్పుడు దుబాయ్, కువైట్ ఇలాంటి దేశాల్లో వాటర్ని కొన్ని వందలు పెట్టి కొనుక్కుంటున్నారు ఒక లీటర్ని. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థులు చాలామంది ఖాళీగా ఉన్నారు. అలా ఖాళీగా ఉండే స్టూడెంట్స్కి ఒక కొత్త బిజినెస్, ఒక కొత్త వ్యాపారం అయితే మనకి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఎంజీఎస్ మినరల్ వాటర్ ప్లాంట్ అంటూ మా ఊర్లో ఒక ఆయన అయితే స్టార్ట్ చేశారు. ఆయన ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, దీన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎంత ఖర్చు ఉంది, అసలు మెటీరియల్స్ ఏం కావాలి అని ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగి మనకు యువతకు ఉపయోగపడేలా ఈ వీడియోని అయితే తయారు చేయబోతున్నాము. అలాగే మా ఊర్లో వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువ అనమాట. ఎక్కడికో వెళ్ళి ట్యాంక్స్ దగ్గరికి వెళ్ళి 2 బిందెలు 3 బిందెలు అనేది ప్రజలు చాలా తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తెచ్చుకున్న నీరు కూడా చాలా కలుషితం అనమాట. మంచి కాదు, కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు ఉంటాయి. కానీ మన సార్ అయితే ఇట్లా ఒక కంపెనీ స్టార్ట్ చేసి, చిన్నగా మినరల్ వాటర్ కంపెనీ స్టార్ట్ చేసి కేవలం 5 రూపీస్కే అప్డేట్ టెక్నాలజీతో 5 రూపీస్ కాయిన్ వేస్తే 35 సెకండ్స్ 35 సెకండ్ల టైం తీసుకొని మిషన్ ఒక బిందె నీరు అయితే అందిస్తుంది. అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో మన సార్ని అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. నమస్తే. సార్, ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని అసలు మీకు ఎలా అనిపించింది? దాదాపుగా మాది కోటకొండ విలేజ్ అనమాట. సో ఇక్కడ వాటర్ చాలా ఇబ్బంది, అసలు తాగడానికి కూడా లేవన్నమాట ఊర్లో. వాటర్ తాగడానికి కావాలంటే దాదాపు ఒక 5 కిలోమీటర్ల వరకు వెళ్ళాలన్నమాట. అది కూడా బోర్ వాటర్ తెచ్చుకొని మరీ తాగాల. తప్పనిసరి పరిస్థితుల్లో ఊర్లో అయితే ఎక్కడ దొరకవు. కాబట్టి మనం వెళ్ళాల్సింది ఖచ్చితంగా పొలాలకు వెళ్ళి తెచ్చుకోవాలి. అందరికీ అలా వెళ్ళలేదు కదా. అలాంటిది మన ఊర్లో ఉంటే సొంతం ఊర్లో కాబట్టి దగ్గర కాబట్టి తీసుకెళ్తారు. అదే ఉద్దేశంతో మనం ఊరిని ఆలోచించి ఎక్కువైనా పర్లేదు మనం పెట్టేసుకున్నాం అన్నమాట వాటర్ ప్లాంట్. అయితే ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి. కొంతమందికి బైకులు ఉంటాయి, కొంతమందికి ఉండవు. నడుచుకుంటే ఇల్లు కూడా తెచ్చుకుంటారు. అదే అన్నమాట. మన ఊర్లో మధ్యలో ఉందనుకోండి, లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అది ఇక్కడ దగ్గర ఉండి తీసుకెళ్తారు అనమాట వితౌట్ బైక్ తో. అందరు బైకులు ఉండవు కదా, అందుకని చెప్పేసి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో మనం మధ్యలో పెట్టేసాం. కానీ ఇప్పుడు మనం కర్నూలు, హైదరాబాద్ సిటీస్ లో చూస్తుంటే ఒక మినరల్ వాటర్ క్యాన్ సుమారు 20 రూపాయల దాకా నడుస్తుంది. మీరెందుకు బిందె 5 రూపాయలు పెట్టారు? మీకు లాస్ జరగదా? అవును, కరెక్టే. కానీ మనం ప్రాఫిట్ గురించి పెట్టలేదు, మన ఊరు వాళ్ళ కోసం పెట్టామన్నమాట. అది ప్రజలకి అందుబాటులో ఉండాలా, మనకి ఏదో ప్రాఫిట్ వస్తుందని లాభం లేదంట. మన ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో మనం వాటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సూపర్ సార్. అంటే అలాగే ఇప్పుడు ప్రజలకి మేలు జరుగుతుంది, ప్లస్ ఒక బిజినెస్ మ్యాన్ అయితే ముందుకైతే గ్రో అవ్వచ్చు అనమాట. బిజినెస్ పరంగా అంటే సొంతంగా దీని మీద డిపెండ్ అయ్యి ఒక క్యాన్ 10 రూపీస్ 20 రూపీస్ అలా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళ కూడా బిజినెస్ లాగా ఉపాధి ఉందన్నమాట, అన్ఎంప్లాయీస్ అనమాట. అది ఇప్పుడు పెట్టారు కదా, దీనికి ఏం అవసరం? మినరల్ వాటర్ పెట్టడానికి మనకైతే ఏం అవసరం, ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు బోర్ ఉండాలా. ఈ బోర్ అనేది ఖచ్చితంగా అనమాట. బోర్ వాటర్ వచ్చేది మనం నెక్స్ట్ స్టెప్ మినరల్ ప్లాంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ బోరు చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత పడితే మన అదృష్టం అనమాట. దాంతోనే స్టార్ట్ అయింది ఫస్ట్ స్టెప్ అనమాట. అది స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మినరల్ ప్లాంట్కి వచ్చేస్తాం. ఇది వచ్చేసి కాస్ట్ 1,50,000 అయింది, 1,50,000. ఇది బోర్ వచ్చేసి 1,00,000 రూపాయలు అయింది అనమాట. ఎన్ని అడుగుల లోతులో నిల్వండి? దాదాపుగా 200 లోపల వచ్చినాయి. కాకపోతే ఇంకా డెప్త్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము 380 వరకు వేయించాం. 380 ఫీట్స్. ఓకే, ఇప్పుడు మోటార్ అయితే 200 అడుగుల లోతులో 200 మనకు 300 మనకు కావాల్సి వస్తే ఇంకా డెప్త్గా ఉంటూ వెళ్ళొచ్చు. మనకి అంత అవసరం లేదని చెప్పేసి పైన ఉన్నాయి కదా నీళ్ళు, అందుకని 300 ఫీట్స్ లో పెట్టేసినాం మోటారు. చూస్తున్నారు కదా, అసలు ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటే చాలు. మీరు అది లోన్ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తుందండి. ఇప్పుడు బ్యాంక్ కూడా ఇస్తుంది, ఎందుకంటే వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది. వాటర్ ప్లాంట్కి కానీ చిన్న ఉపాధి చేసుకున్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ బ్యాంక్ కూడా ఇస్తుంది. కాబట్టి మనకి పెద్దగా అవసరం లేదని చెప్పేసి మనం ఓన్గానే పెట్టేసుకున్నాం, సొంత డబ్బులతో పెట్టేసుకున్నాం. ముందడిగేసారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారా బిజినెస్? రీసెంట్గా స్టార్ట్ చేసాము, ఒక 20 days అవుతుంది. పర్లేదు, బాగానే నడుస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది చేస్తున్నాం. మేము కూడా ఎస్పెషల్లీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకెళ్తాం. వాటర్ మాత్రం చాలా ఆరోగ్యంగా, నీట్గా అయితే టేస్టీగా ఉన్నాయి.
ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు టేస్ట్ కనపడాలి, నీళ్ళల్లో టేస్ట్గా ఉన్నాయి. ఇక్కడే పట్టుకెళ్తున్నాం మేమైతే. మీరు చూసుకున్నట్టయితే ఎంజిఎస్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ బ్యానర్ ఎత్తికిచ్చి ఊరు మధ్యలో సెంటర్లో అయితే ప్రజలకు బాగా ఉపయోగపడేటట్టు సార్ అయితే బిజినెస్ స్టార్ట్ చేశారు. సార్ ఇప్పుడు మంత్లీ మనకి ఎంత మిగిలొచ్చు, మనకి కరెంటు బిల్లు పోగా? ఓకే, ఒక లేబర్ని ఏమైనా పెట్టారా ఇక్కడ? లేబర్ ఏం పెట్టలేదండి. ఇప్పుడు రీసెంట్ మనం కాయిన్ బాక్స్ అనేది పెట్టాము. సో దానివల్ల లేబర్ కాస్ట్ అయితే లేదు మనకి. సో ఇంకేంటి ఏంటంటే ఇప్పుడు మనం పర్ డే ఎంత వస్తుంది అమౌంట్ అంటే ఒక 1000 వరకు వస్తుంది. అంటే 30 డేస్కి వచ్చేసి 30,000 వరకు వస్తుంది. దాంట్లో కరెంట్ బిల్లు తీసేసినా కూడా ఒక 10,000 తీసేసి కూడా 20,000 మిగులుతుంది అనమాట. ఈజీగా 20,000 ఈజీగా 20,000 అంటే ఇయర్లీ వచ్చేసి మనకి 3 lakhs. 3 lakhs ఈజీగా 3 lakhs. మొత్తం ఒక 50,000 అని 2,50,000 2,50,000 అలా మిగిలొచ్చు అనమాట. ఓకే, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒకసారి పెట్టామంటే ఇంకా ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది. సో ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి డైలీ మంత్ మనకి లేదు, లేబర్ లేరు కాబట్టి అవసరం లేదు. ఇది వచ్చేదంతా మనకు ప్రాఫిటే కదండి. అలా ఇప్పుడు జనాలు ఇబ్బంది పడుతుంటారు కదా, 5 రూపీస్ కాయిన్ మన కాయిన్ బాక్స్ పెట్టారు నాకు, ఆ కాయిన్ బాక్స్ లో వేయడానికి 5 రూపీస్ కాయిన్ ఇబ్బంది పడుతుంటారు కదా, దాన్ని ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తారు? అదేం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు 5 రూపీస్లో చాలా 4-3 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒక కాయిన్ తీసుకోరు, అంటే రీసెంట్గా డిఫరెంట్ ఉంటాయి కదా. సో దాంట్లో గోల్డ్ కలర్ అని చెప్పేసి ఒక కాయిన్ తీసుకుంటుంది. మిగతా తీసుకుంటే ఆటోమేటిక్గా 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 1 రూపీ 2 రూపీస్ కూడా తీసుకుంటాయి. 2 రూపీస్ వస్తే ఎంత వాటర్? 2 రూపీస్ వస్తే 2 లీటర్స్ వస్తాయండి. 5 seconds వరకు టైం పెట్టుదాము. 2 రూపీస్ వేసినా 1 రూపీ వేసినా 1 రూపీ వేసినామంటే లీటర్ వస్తాయి. సో అలా డిసైడ్మెంట్ చేసినామంట కాయిన్ బాక్స్. అలా ఎప్పుడైనా తాగడానికి కావాలనుకుంటే కూడా 1 రూపీ వేసుకొని తాగేస్తాం ఈజీగా. ఒక 2 రూపాయలు పెట్టి వాటర్ ప్యాకెట్ కొనుక్కునే కన్నా ఆ వాటర్ ప్యాకెట్ ఎక్కడ తయారు చేసాడో ఎప్పుడు తయారు చేసో తెలియదు. మనం ఎక్కడో ఫ్రిడ్జ్ లో కొనుక్కుంటాం, కానీ ఇక్కడ రూపాయి కాయిన్ వేస్తే ఫ్రెష్ వాటర్, ఇక్కడ రూపాయి వేస్తే ఇక్కడ నిండగా నీళ్ళు తాగొచ్చు. సూపర్ టెక్నాలజీ అండ్ సూపర్ అప్డేట్, చాలా మంచి విషయం. మనం ఎక్కడికైనా వాటర్ పట్టుకోవడానికి వెళ్తే మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి, అక్కడ ఒక మనిషి అయితే ఉంటారు, ఒక పర్సన్ అయితే ఉంటారు, మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాటర్ అయితే ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, అప్డేట్ వర్షన్, న్యూ టెక్నాలజీ. మనం దాంట్లోకి ఎంత ఒక కాయిన్ 1 రూపీ వేసినా 2 రూపాయలు వేసినా 3 రూపాయలు వేసినా వాటర్కి పారుతుంది. సార్ చేతిలో ఇప్పుడు ఎంత ఉంది సార్ మీ దగ్గర? 1 రూపీ అండి. 1 రూపీ కాయిన్ ఉంది. కానీ ఈ 1 రూపీకి మన దగ్గర బయట వాటర్ బ్యాగ్ కూడా రాదు కదా, కానీ ఇక్కడ 1 రూపీకి మనకి ఎన్ని వాటర్ వస్తాయో చూద్దాం. ఇక్కడ ఒకసారి వాటర్ కాయిన్ ఉంది, 1 రూపీ కాయిన్, లీటర్ బాటిల్. లీటర్ బాటిల్ లీటర్కి ఎక్కువైపోయి మరి వాటర్ అయితే మిగిలిపోతున్నాయి. చూడండి, మన బయట అయితే 1 రూపీకి ఒక వాటర్ ప్యాకెట్ రాదు. వచ్చినా అది ఎక్కడ తయారు చేశారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, వాడు ఎలా అమ్ముతున్నాడో మనకైతే తెలియదు. కానీ ఒక 1 రూపీ వేస్తే మాత్రం ఒక 1 లీటర్ వాటర్ వచ్చి కింద కూడా మనకి ఎక్కువ పారిపోయినాయి, ముగ్గురు రావచ్చు. కానీ తెలుసుకోండి, ఇంకా మనకి ఎంతో యూజ్ అవుతుంది. మన ప్రాఫిట్ తక్కువ జనాలకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి జనాలకు ఉపయోగపడితే చాలు, రేపొద్దున బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అలాగే చూసుకున్న వాటర్ ఎలా టేస్ట్ ఉన్నాయి మనకి. సూపర్ ఉన్నాయి వాటర్ టేస్ట్ అయితే. బయట ట్యాంక్స్ దగ్గర తెచ్చుకున్నా ఇంత వాటర్ రావు. అండ్ ఇది వాటర్ తాగడం వల్ల కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు కూడా దూరం అయిపోతాయి. చాలామంది తెలియని ఏంటంటే ఇవి తాగితే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వస్తాయి అనుకుంటారు, కానీ కాదు. మనం బయట వాటర్ తాగడం వల్లనే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వస్తాయి. సరే, ఇంకోటి ఏంటంటే మనం ప్రాఫిట్ కోసం పెట్టలేదన్నమాట, జస్ట్ మా ఊరి వాళ్ళు కోసం మాత్రం పెట్టామన్నమాట. ప్రాఫిట్ ఇక్కడ డస్ నాట్ మ్యాటర్, ఓన్లీ బెనిఫిట్ మా ప్రజల కోసం మాత్రమే. అట్లా చూస్తేనే అర్థమవుతుంది. బయట 20 రూపాయల క్యాన్ అమ్మితే కేవలం 5 రూపాయలే, మళ్ళీ రూపాయి 2 రూపాయలు వేసినా లీటర్ మనం వాటర్ తాగొచ్చు. నేను చాలాసార్లు చూసాను. స్కూల్ పిల్లలు, ఇక్కడ స్కూల్ ఉంది, ఎస్పెషల్లీ మీకు స్కూల్ దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే లంచ్ బ్రేక్లో పిల్లలు వచ్చి దాంట్లో 2 రూపీస్ వేసి 2 లీటర్స్ 3 లీటర్స్ పట్టుకొని వెళ్తుంటారు. నేను చాలాసార్లు చూసాను. పిల్లలకు కూడా మంచి ఉపయోగపడుతుంది ఇది వాటర్ ప్లాంట్. కోడ్ కూడా 1 వీక్లో అది కూడా రెడీ అయిపోతుంది. దాంతోపాటు కూలింగ్ వాటర్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో అది కూడా 1 వీక్లో అయిపోతుంది. మన దగ్గర చేంజ్ లేకపోయినా కూడా డైరెక్ట్ ఫోన్ స్కాన్ చేసి కూడా వాటర్ వస్తుంటాయి. ఫోన్పే స్కానర్ చేసి వాటర్ అయితే పట్టుకోవచ్చు. సార్ ఓకే సార్, ఇంకా గ్రోత్ అవ్వాలి, ఇంకా బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవాలి మనసుకుంటే మా ఛానల్ అట్లాగే ఫీడ్బ్యాక్ చేసుకుంటాను. సార్
మనం ఇలా వీడియో గురించి మాట్లాడుకుంటే మాటల్లోనే ఒక కస్టమర్ అయితే వచ్చాడు వాటర్ పట్టుకోవడానికి. చూస్తున్నారు కదా, 5 రూపాయల కాయిన్ అయితే కాయిన్ బాక్స్లో వేశారు. ఆ కాయిన్ బాక్స్ 35 సెకండ్లు అయితే టైం తీసుకొని వాటర్ని అయితే నింపుతుంది బిందెల్లోకి. చూడండి, వాటర్ ఎక్కి పారిపోతాయి అన్నమాట. వాటర్ పట్టుకోవడానికి కస్టమర్ అయితే వచ్చారు వాటర్ పట్టుకోవడానికి. ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇక్కడ వాటర్? స్టార్టింగ్ నుంచి వాడుతున్నాం. స్టార్టింగ్ నుంచి వాడుతున్నారు కదా, ఎలా ఉంది? అంత బాగుంది? బాగుంది. టేస్ట్ ఎలా ఉన్నాయి? వాటర్ బాగున్నాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. సూపర్ ఉన్నాయి. 5 రూపాయలు కాయిన్ వేస్తే అవైలబుల్గా దగ్గరలో ఉన్న దానికి ఊళ్ళో ఉన్నదానికి బాగుంది అంట. అంత బాగుంది. 5 రూపాయలు వేస్తే 5 రూపాయలు వేస్తే బిందె ఏమన్నా తక్కువ వస్తున్నాయి? ఏం రావు, ఫుల్ బిందె ఎక్కువ పడుతుంది. ఎక్కువై పారిపోతున్నాయి. సరే, చూశారు కదా ఫ్రెండ్స్, ప్రజలైతే ఇది ఫీడ్బ్యాక్, వాళ్ళ మంచి ఒపీనియన్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ.